హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే ఫార్మల్ లాంగ్వేజ్ అండ్ ఆటోమేటా థియరీ ఆర్ థియరీ ఆఫ్ కంప్యూటేషన్ వాళ్ళకి ఏంటి అని అంటే థర్డ్ యూనిట్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అండ్ పుష్ డౌన్ ఆటోమేటాలో యాక్చువల్గా ఏం చదవాలి అనే వాళ్ళ కోసం అండ్ లాస్ట్ మినిట్లో చదివే వాళ్ళ కోసం, ఏమీ రాని వాళ్ళకి అండ్ బాగా వచ్చే వాళ్ళందరూ కూడా వినండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, బట్ అందరికీ షేర్ చేయండి. అసలు ఇంతవరకు మేము ఈ యూనిట్ స్టార్ట్ చేయలేదు అన్న వాళ్ళు కూడా ఏ ఒక్కరు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు ఈ యూనిట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. చాలా ఈజీ యూనిట్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ యూనిట్ అనేది మీకు సీడీలో కంపైలర్ డిజైన్కి కూడా యూజ్ అవుతుంది, దాని ఎక్స్టెన్షన్. కాబట్టి మీరు మిస్ అవ్వద్దు. సీడీ చదివే వాళ్ళు అండ్ ఈ సెమ్లో సీడీ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది, కాబట్టి మిస్ చేయొద్దు బేటా. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చదవాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. అండ్ షార్ట్లో ఏమొస్తాయి, లాంగ్లో ఏమొస్తాయి అని కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ డిఫైన్ సిఎఫ్జి అని అడుగుతారు. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ అంటే ఏంటిది అని అడుగుతారు. అండ్ డిపి ఎన్పిడిఏ, ఓకే, నాన్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా అండ్ డిటర్మినిస్టిక్ పుష్ డౌన్ ఆటోమేటా, వీటి డెఫినేషన్స్ కూడా చూసుకోండి. లాస్ట్ టైం ఎన్పిడిఏ అడిగారు, ఓకే. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే ఒక గ్రామర్ ఇచ్చేసి సిఎఫ్జి టు పీడిఏ అడుగుతారు. సిఎఫ్జి టు పీడిఏలో మనకు వీ హ్యావ్ టూ టైప్స్, వన్ ఈజ్ ఎన్పిడిఏ, డిపిడిఏ, ఓకే. ఇవి చూసుకోండి. అండ్ వాటితో పాటు ఒకటి ఇచ్చేసి మనకి అదేంటి అని అంటే ఒక గ్రామర్ ఇచ్చేసి ఒక లాంగ్వేజ్ ఇచ్చేసి పార్ట్స్ ట్రీ కన్స్ట్రక్ట్ చేయమంటారు. ఒక గ్రామర్ ఇచ్చేసి చెక్ దిస్ ఈజ్ లెఫ్ట్ రికర్షన్, లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అండ్ రైట్ మోస్ట్ డెరివేషన్ ట్రీని ఫామ్ చేయమని అడుగుతారు, ఓకేనా. అండ్ పార్ట్స్ ట్రీ ఫామ్ అవుతుందా, రైట్ పార్స్ ట్రీ, లెఫ్ట్ పార్స్ ట్రీ, ఈ విధంగా అడుగుతారు. పార్స్ ట్రీ అవుతుందంటే జస్ట్ యూ హ్యావ్ టు చెక్ లెఫ్ట్ మోస్ట్ అండ్ రైట్ మోస్ట్. అసలు లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటి, రైట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటి, అవన్నీ అడుగుతారు. మనకి ఇక్కడ యూజ్లెస్ సింబల్స్ అండ్ నల్ ప్రొడక్షన్స్, యూనిట్ ప్రొడక్షన్స్, వాటన్నిటి డెఫినేషన్స్ కూడా చూసుకోండి. వాటితో పాటు అప్లికేషన్స్ ఆఫ్ సిఎఫ్జి కూడా చూడండి. అప్లికేషన్స్ ఆఫ్ సిఎఫ్జి అంటే అంబిక్యూస్ గ్రామర్, దీన్ని అంబిక్విటీ అని కూడా అంటారు. అంబిక్యూస్ గ్రామర్ అనేది షూర్ షార్ట్, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మీరు ప్రిపేర్ అయితే షూర్ షార్ట్ ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అండ్ 7, 8, 9 నుంచి ఒక లాంగ్ క్వశ్చన్, అది ఏ విధంగానో చెప్తాను చూడండి. ఎలా అడుగుతారంటే కంపల్సరీ మీకు పుష్ డౌన్ ఆటోమేటా అంటే ఏంటిది, దానికి ఫార్మల్ పుష్ డౌన్ ఆటోమేటా డెఫినేషన్ రాయమని అడుగుతారు. నార్మల్ డెఫినేషన్ చూసుకోండి, దానికి ఫార్మల్ డెఫినేషన్ ఏంటి, అండ్ ఇన్స్టాంటేనియస్ డిస్క్రిప్షన్ ఐడి ఫర్ పుష్ డౌన్ ఆటోమేటా, ఇది ఎన్ని టపుల్ నొటేషన్, ఈ విధంగా అడుగుతారు. అండ్ దానితో పాటు పీడిఏ మీద మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్ ఇచ్చేసి పుష్ డౌన్ ఆటోమేటా కన్వర్షన్ ష్యూర్ వస్తుంది. అండ్ పీడిఏ టు సిఎఫ్జి కన్వర్షన్, ఈ రెండింటి కన్వర్షన్ ష్యూర్ షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది, ఐదర్ దిస్ ఆర్ దిస్. అది ఎలా అనంటే గ్రామర్ ఇచ్చేసి పీడిఏ రాయొచ్చు, లేదా లాంగ్వేజ్ ఇచ్చేసి పీడిఏ అనొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ కూడా సేమ్ పీడిఏ టు సిఎఫ్జి అడుగుతారు, ఓకే. అంటే ఈ రెండిట్లో నుంచి షోర్ షార్ట్ పుష్ డౌన్ ఆటోమేటా, నార్మల్గా గ్రామర్ ఇచ్చేసి చెక్ దిస్ ఇస్ పుష్ డౌన్ ఆర్ నాట్ అని అడుగుతారు. అండ్ ఒకవేళ పీడిఏ ఇచ్చేసి కన్స్ట్రక్ట్ సిఎఫ్జి అని అడుగుతారు. అంటే ఈ రెండిట్లో నుంచి షోర్ షార్ట్ ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఓన్లీ అప్లికేషన్స్ వరకే చదువుకొని వెళ్ళారనుకోండి, మనకి ఎక్కడ వస్తుంది ఇది 6, 7, క్వశ్చన్ నెంబర్ 6, 7 కదమ్మా. ఏబి ఇప్పుడు ఒక గ్రామర్ ఇస్తారు, ఒక గ్రామర్ ఇచ్చేసి మీకు ఏమని అడుగుతారు, ఒక గ్రామర్ ఇచ్చి దాంతోపాటు ఒక స్ట్రింగ్ కూడా ఇస్తారు, ఏబిబిఏబి ఇచ్చేసి చెక్ ది స్ట్రింగ్ ఈజ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ ఫామ్ చేస్తుందా, రైట్ మోస్ట్ డెరివేషన్ రాయమంటారు ఆ స్ట్రింగ్కి, అండ్ పార్స్ ట్రీ రాయమంటారు. ఇక్కడ నుంచి ఒకటి వచ్చిన తర్వాత అది ఎలా రావచ్చు అంటే సిఎఫ్జి టు పీడిఏలో మనకి ఇది సిఎఫ్జి టు పీడిఏ కూడా రావచ్చు ఒకటి. అండ్ ఇంకొకటి అంబిక్యూస్ గ్రామర్ ఇచ్చేసి అండ్ పీడిఏ టు సిఎఫ్జి, ఓకే. ఈ విధంగా మీకు
చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి. బట్ ఒకటేంటంటే పేపర్ క్రిటికల్‌గా ఉన్నప్పుడు ఈ ప్యాటర్న్‌లో వస్తుంది. బట్ నాకు టైం లేదు మేడం, నేను ఇదంతా చదువుకోలేను, నాకు నాలెడ్జ్ లేదు అన్న వాళ్ళు ఒక పని చేయండి. బట్ అదృష్టం బాగుంటేనే వస్తుంది. అప్లికేషన్స్ ఆఫ్ సిఎఫ్జి అనేది కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. అంబిగ్విటీ గ్రామర్, ఓకే. అండ్ పుష్ డౌన్ ఆటోమేటాలో ఇక్కడ మీరు ఈ పుష్ డౌన్ ఆటోమేటాలో డెఫినేషన్ ఏంటిది, సిఎఫ్జి టు పీడిఏ ఎలా కన్వర్ట్ చేస్తాం, పీడిఏ టు సిఎఫ్జి, ఈ 4 చూసుకున్నా మీరు షార్ట్ 7 మార్క్స్ అయితే స్కోర్ చేస్తారు. లేదు ఈ పార్ట్ కూడా వెరీ ఈజీ, ఇది కూడా చూసుకున్నారనుకోండి, పార్స్ట్రీ లెఫ్ట్ మోస్ట్ రైట్ మోస్ట్, మీకు రిమైనింగ్ మార్క్స్ కూడా స్కోర్ అవుతాయి. అండ్ లెఫ్ట్ మోస్ట్ డెరివేషన్ అంటే ఏంటి, రైట్ మోస్ట్ అంటే ఏంటి, పార్స్ట్రీ ఏంటి, వాట్ ఈజ్ అంబిక్విటీ గ్రామర్, అంబిక్యుయస్ గ్రామర్ అంటారు, వాట్ ఈజ్ అంబిక్విటీ అని అడుగుతారు. ఒక గ్రామర్ ఇచ్చేసి ఒక స్ట్రింగ్ ఇచ్చేసి లెఫ్ట్ డెరివేషన్, రైట్ డెరివేషన్, ఇవన్నీ షార్ట్లో వస్తాయి, ఓకే. బట్ ఏ ఒక్కటి మిస్ అవ్వద్దు. వాట్ ఈజ్ ఎన్పీడిఏ, వాట్ ఈజ్ డిపిడిఏ, వీటి బిట్స్ కూడా అడిగారు లాస్ట్ టైము. బట్ ఏది మిస్ అవ్వకండి. మన ప్లేలిస్ట్లో ఉన్న లాంగ్ అన్నీ ప్రిపేర్ అయితే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు సాల్వ్ చేస్తారు. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో వేయండి. ఎందుకంటే ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు క్వశ్చన్ నెంబర్ వేసిన వాటికి కూడా మార్క్స్ వస్తాయి, మిస్టేక్స్ ఉంటే మాత్రమే. ఆల్ ది బెస్ట్ బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.